ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీదే కాదు, చంద్రబాబు నాయుడు గారి వయసు మీద కూడా జోక్స్ చేసుకుంటా ఉంటుంది వైఎస్ఆర్సీపీ. అయితే ఇప్పుడు తాజాగా ఆ పార్టీ నాయకులు గాని, సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ఫాలోవర్స్ గాని, అభిమానులు గాని ఒక అంశాన్ని లేవనెత్తారు. ఏజ్ అనేది ఇక్కడ నాట్ ద మ్యాటర్ ఇన్ పాలిటిక్స్ అనేది. అంటే ఎందుకు అంటే రాజకీయాల్లో జాతీయ స్థాయిలో చూసినా, అంతర్జాతీయ స్థాయిలో చూసినా ఏజ్‌తో కాదు సంబంధం, అనుభవంతో సంబంధం. అలా చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్‌కి. ఆయన ఎప్పుడూ కూడా ఒక దశాబ్దం ముందు ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు కావాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఓల్డ్ మ్యాను, ముసలాయన ఇలాగ అంటా ఉంటే కొంతమంది పోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాజకీయాల్లో ఏజ్‌ని చూడకూడదు, వాళ్ళ శక్తియుక్తుల్ని జనాలు చూస్తారు అని కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నారు? ట్రంప్ ఉన్నారు. ట్రంప్ వయసు 80 ఏళ్ళు. అలాగే మన దిగపోబోతున్న బైడెన్ వయసు ఎంత? 84 ఏళ్ళు. అలాగే పుతిన్ చూసిన ఇతర దేశాధినేతల ఏజ్ కనుక ఒకసారి చూసుకుంటే అందరూ కూడా 70 పైన వాళ్ళే. 70 లోపు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇక్కడ ఒక రకంగా బాబు ఏజ్‌నే పదే పదే ప్రస్తావిస్తున్నారు. బాబు కన్నా పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అలా చూసుకుంటే నరేంద్ర మోడీ ఏజ్ ఎంత? 75 అంట, 75. అలా చూసుకుంటే వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ వీళ్ళందరూ 78 ఏళ్ల వయసులోనే రాజకీయంగా దేశంలో చక్రం తిప్పారు. అలాగే మన్మోహన్ సింగ్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయ్యారు అదే ఏజ్‌లో. అంటే పాలిటిక్స్‌లో ఇక్కడ టాలెంట్ అనేది ఇంపార్టెంట్ కానీ ఏజ్‌ని పట్టించుకోకూడదు అనేది కొంతమంది చెప్తున్నమాట. అలాగే బాబు ఒక్కరే కాదు, బాబు ఇంకా ఇప్పుడు 7.5-10 వయసులోనే ఉన్నారు. అలాగే వైసీపీ చెప్తున్న దాని ప్రకారం చూసుకున్న పొరుగురు మన దేశంలో చూసుకున్న పొరుగున ఉన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఏజ్ చూస్తే 77 అట. అలాగే కేరళ సీఎం పినరయ్ విజయన్ ఏజ్ అక్షరాల 79. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ ఏజ్ 73. పాండిచ్చేరి సీఎం రంగస్వామి ఏజ్ 74 అట. అలాగే మొన్నటిదాకా ఒడిశాను ఏలిన నవీన్ పట్నాయక్ ఏజ్ దాదాపు 80 అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే 69, 69. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఏజ్ అయితే 73. నాగాలాండ్ సీఎం నిపియర్ ఏజ్ అయితే 74 అట. ఇలాగ ఎవరిని చూసినా, ఎవరు టచ్ చేసినా సీనియర్లు అందరూ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, దేశాన్ని వెళ్ళిన వాళ్ళు అందరూ 70 ఏళ్ల పైన ఉన్న వాళ్ళే. పదే పదే బాబు ముసలాడు, బాబు 80 ఏళ్ళ దగ్గరికి వచ్చేస్తున్నారడం కూడా కరెక్ట్ కాదు అనేది. కాకపోతే ప్రజలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఏజ్ని పట్టించుకోవట్లేదు. అక్కడ టాలెంట్ చూస్తున్నారు, అనుభవం చూస్తున్నారు. అలాగే ఆ పరిపాలన, అలాగే పరిపాలకుడికి సంబంధించి నిబద్ధతను చూస్తున్నారు. మరి ఆ ఏజ్తో పోల్చుకుంటే జగన్ చాలా యంగ్. కానీ పదే పదే ఇంకా ఏజ్ విషయం టాపిక్ తీసుకురావడం అనేది ఇంకా సరైనది కాదు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చేస్తున్న హితబోధ.